బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపైన దాడి చేసింది. ఖత్తర్లోనే అతిపెద్ద ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్, ఇది మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద ఎయిర్ బేస్. ఆ సైనిక స్థావరం పైన ఇరాన్ టార్గెట్ చేసింది. అలాగే ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా కూడా ప్రతీకార దాడులకి దిగిందంటూ కూడా చెప్తున్నారు. అలాగే అమెరికాకి సంబంధించిన కొన్ని జెట్స్ సౌదీ నుంచి కూడా బయలుదేరంటూ కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో ఇరాన్ లో చాలా విధ్వంసం జరగబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఇప్పటికే మనకు తెలుసు, ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించిన అణు స్థావరాలపైన ఫోటో కావచ్చు, నటాన్స్ కావచ్చు, ఇస్పహాటన్ కావచ్చు, ఇలాంటి అణు స్థావరాలపైన అమెరికా దాడులు చేసింది. దాని తర్వాత ఇరాన్ ని కూడా హెచ్చరించింది, ఒకవేళ మీరు తిరిగి దాడి చేసే ప్రయత్నం చేస్తే ఇరాన్ లో ఉన్న శాంతి భద్రతలకు ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. అమెరికా ఉపేక్షించదు, ఖచ్చితంగా ఇరాన్ పైన దాడి చేస్తుంది, ఊహించలేని విధంగా దాడి చేస్తున్నట్టు కూడా ట్రంప్ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అయినా సరే ఇరాన్ భయపడకుండా, ముఖ్యంగా ఈ ఖమేనీ భయపడకుండా ఒక పక్క అమెరికా పైన కావచ్చు, ఇజ్రాయెల్ పైన కావచ్చు ఆయన దాడులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా మిలిటరీని టార్గెట్ చేశారు. ఖత్తర్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్. సో ఈ కంట్రీస్ లో ఉన్న అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్ ని టార్గెట్ చేస్తూ ఈరోజు కొన్ని మిసైల్స్ తో వాటిని అటాక్ చేయడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా ఖత్తర్ కి సంబంధించి రాజధాని ఏదైతే ఉందో దోహా, సో ఆ ప్రాంతంలో అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్ సైనిక స్థావరం ఒకటి ఉంది. దాన్ని టార్గెట్ చేసి ఇరాన్ నిన్న అటాక్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇరాన్ దీనికి ఒక పేరు కూడా పెట్టింది, బషారత్ అల్ ఫాద్ అనే ఒక పేరుతో ఈ అటాక్స్ అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. అండ్ ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా ట్రంప్ వైట్ హౌస్ లో వార్ రూమ్ నుంచి కూడా మొత్తం చూస్తా ఉన్నారు, సిచ్యువేషన్ రూమ్ నుంచి మొత్తం కూడా చూస్తా ఉన్నారు. ఆయన చాలా కోపంతో ఉన్నారు. సో ఈసారి అమెరికా ఇరాన్ పై భయంకరమైన దాడులు చేయబోతుంది, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కి పడుతుందనే వార్త కూడా ఇప్పుడు బయటకి టాక్ అయితే వినిపిస్తా ఉంది. అండ్ మరొక పక్క నిన్నటి వరకు కూడా మనం విన్నాం రష్యా ఇరాన్ కి సపోర్ట్ చేస్తుందని, కానీ నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ దాన్ని కొట్టేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్లో రష్యన్ మాట్లాడే ప్రజలు చాలా మంది, దాదాపు 2 మిలియన్ వరకు ఉన్నారు. అలాగే ముస్లిమ్స్ కంట్రీస్ అన్ని కూడా మాకు చాలా స్నేహపూర్వకంగానే ఉన్నాయి. అలాగే మా దేశంలో కూడా ఒక 30% వరకు కూడా ముస్లిమ్స్ ఉన్నారు. సో మేము ఇరాన్ కి సపోర్ట్ చేయలేమంటూ ఆయన ఇండైరెక్ట్ గానే చెప్పేశారు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ కి సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్లో ఉన్న తమ ప్రజలకి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్లో చాలా మంది కూడా రష్యన్ మాట్లాడే పీపుల్స్ కూడా ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆయన పైన కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్, ఇది మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద సైనిక స్థావరం యుఎస్ఏకి సంబంధించి. సో దీన్ని ఇరాన్ కావాలని టార్గెట్స్ అటాక్ చేస్తుందంటే నిజానికి ఇది ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇది చాలా చాలా గౌరవాన్ని భంగం కలిగించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్ అనేది ఖత్తర్లో ఉంది, ఖత్తర్లో దోహాలో ఉంది. సో అక్కడ దీన్ని అటాక్ చేయగలిగిందంటే ఇరాన్ కి కొన్ని దేశాలు కూడా, ముస్లిం కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తాననేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఒకసారి మనం పూర్తిగా మరింత సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, నిన్న ఎలాంటి మిసైల్స్ తో అటాక్ చేశారనే దాని గురించి కూడా నేను వివరిస్తాను. ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలర్ట్ అయ్యారు. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించడంతో ట్రంప్ కూడా మరొకసారి రంగంలోకి దిగారు. వైట్ హౌస్ లోనే సిచ్యువేషన్ రూమ్ కి వెళ్లారు ట్రంప్. ఇరాన్ దాడులు, మిడిల్ ఈస్ట్ లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తా ఉన్నారు. ఇరాన్ దాడులను ట్రంప్ సీరియస్ గా తీసుకున్నట్లు కూడా సమాచారం వెలుగులోకి రావడం జరిగింది. అలాగే ఇరాన్ పై కౌంటర్ అటాక్ కు అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. అమెరికా జెట్ సౌదీ అరేబియా నుంచి బయలుదేరినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఇజ్రాయెల్ తో యుద్ధంలో తలదూర్చడమే కాకుండా తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ప్రతీకార దాడులకి దిగింది ఇరాన్. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలిటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసి 4 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఖత్తర్ తో పాటు ఇరాక్, బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా మిలిటరీ బేసులపై ఇరాన్ దాడికి దిగినట్లు తెలుస్తుంది. ఖతర్ రాజధాని దోహాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ముందు జాగ్రత్తగా ఖతర్, యుఏఈ తమ గగనతలాన్ని కూడా మూసివేశాయి. ఈ ఆపరేషన్ కు బషారత్ అల్ ఫాద్, అంటే ఇది ఒక విజయ ప్రకటన లేదా ఆపరేషన్ శుభవార్త అంటారు, ఒక పేరు పెట్టుకుంది ఇరాన్. తమ దేశంలోని ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్ 3 అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఖతర్ రాజధాని దోహాలోని
యుఎస్ కి సంబంధించి అతిపెద్ద వైమానిక స్థావరంపై మిసైల్ వర్షం కురిపించింది. 6 మిసైళ్లతో అటాక్ చేసింది. ఖతర్ తన గగనతలాన్ని కూడా మూసివేసినట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడులకి పాల్పడింది ఇరాన్. ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్ మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. సో దీనిపైనే ఇరాన్ అటాక్ చేసిందంటే ఖచ్చితంగా ఈరోజు అమెరికా ఇరాన్ పై భయంకరమైన అటాక్ చేయబోతుంది అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. సో గైస్ చూసారు కదా, అమెరికా ఇరాన్ పై ఖచ్చితంగా ప్రతీకార దాడులకి సిద్ధమైంది. అమెరికాకి సంబంధించిన కొన్ని జెట్స్ అన్ని కూడా సౌదీ అరేబియా నుంచి బయలుదేరాయి. ఇరాన్ లో విధ్వంసాన్ని సృష్టిస్తాయంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం, అలాగే రీసెంట్ గా అణు కేంద్రాలపైన టార్గెట్ చేసి అటాక్ చేసింది అమెరికా. మరి ఈసారి ఎక్కడ అటాక్ చేయబోతుంది? అయితే ఒక వార్త కూడా ఖమేనీ ఎక్కడైతే బంకర్ లో దాక్కున్నాడో సరిగ్గా అక్కడే అటాక్ చేయబోతున్నట్టు ఇరాన్ ఆ టార్గెట్ అంతా కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా అమెరికాకి అందించినట్టు, ఆ పూర్తి విషయాలన్నీ కూడా అతను ఎక్కడ ఉన్నాడు ఆ లొకేషన్ అన్ని కూడా. సో ఇప్పుడు అమెరికా ఎగ్జాక్ట్ గా ఖమేనీ ఉన్న ప్రాంతాన్నే అటాక్ చేయబోతున్నట్టు కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఇరాన్ లో అయితే మాత్రం ఖచ్చితంగా విధ్వంసం జరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆ న్యూస్ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మీ కామెంట్ ఏంటి? అమెరికా ఈ దాడులు చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? మీ యొక్క విలువైన కామెంట్ ని మాకు ఖచ్చితంగా కింద